గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంట చేయమని చెప్పెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసి వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసిన తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. ఇశ్రాయేలీయులు ప్రతివాడు తన ఇష్టానుసారముగా జీవిస్తూ వచ్చిన కారణం చేత ఏమైందంటే ఇశ్రాయేలీయులకు కరువు. అంటే దేవుడు కరువు ఎందుకు ఇస్తాడు? కరువు ఎందుకు చెప్తాడు? కరువు ఎందుకు ఇస్తాడంటే సరి చేయడం కొరకే, కడుపుతో ఆకలితో మార్చి చంపివేయడానికి కాదు. మార్చి చంపివేయడం. ఆయన ఎప్పుడు కూడా ఒకరిని ఆకలితో అలమలించేవాడు చేయడు. ఎందుకంటే ఆయన యొక్క పద్ధతి ఏంటి అంటే ఆయన ఒకరిని సరిచేయడం కొరక ఏం చేస్తూ వస్తాడంటే కరువును తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. కరువును తీసుకొచ్చేవాడుగా. కాబట్టి ఇక్కడ ఈ దేశ బెత్తలంలో కరువు కలగడం చూస్తూ వస్తాం. ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది మనం చూస్తూ వచ్చాం కదా. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం, 2వ గ్రంథం రాజులు 2వ గ్రంథం. ఆహాబు కుమారుడైన యెహోరాము, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. యూదారాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో షోమ్రోన్లో ఇశ్రాయేల్ వారికి రాజై 12 సంవత్సరములు ఏలినో ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక కానీ యెహోవా దృష్టికి చెడుతనము, రెండవది ఇష్టానుసారంగా జీవించడము, రెండవది దేవుని దృష్టికి చెడు నడత నడవడము. When we walk against the will of God, surely we will taste famine. దేవుని చిత్తమునకు, దేవుని యొక్క మనస్సునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వస్తాడంటే ఆత్మీయమైనటువంటి కరువును తీసుకుని వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు గిల్గాల్లో ఎందుకు కరువు వచ్చింది అంటే ఇదే పరిస్థితి. ఏం పరిస్థితి? ఏం చేస్తూ వచ్చాయంటే అహాబు కుమారుడు తన తండ్రి అంత దుర్మార్గుడు కాకపోయినా కూడా ఇంకనూ దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ ఉండెను. ఆ సమయాన కరువు వచ్చింది. కరువు రావడం వలన ఏమన్నా మిగతా వారందరూ భయపడుతూ వస్తున్నారు. ఇక్కడ ఒక మాట అన్నాడు, దైవజనుడా అన్నాడు. దైవజనుడు అయితే కింద చదవన్న మాట ఎక్కడుంది? ఎన్నో వచనంలో ఉంది. దైవజనుడా, దైవజనునికి ఉన్నటువంటి లక్షణం చెప్తాను. దైవజనునికి ఉండవలసిన లక్షణం. దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు. కుండలో విషం ఉందంటే ఆయన ఏం చెప్తాడు? ఒక పెద్ద ఒక కుండ తీసుకొచ్చి దానిలో ఏం చేయాలంట? కాదమ్మా, ఇక్కడ ఏం చేసి చూడండి పైనుంచి ఏం చెప్పాడంటే ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులు కూర వంట చేయమని సెలవిచ్చాను అన్న. కదండి, ఏం చేయమన్నాడు? కుండ పెట్టి వంట చేయమంటున్నాడు. ఏం చేయాలంట? ఏం చేయాలా? కుండ పెట్టండి, వెళ్ళి ఏం చేయాలంట? ఆకులు తీసుకొచ్చి దాంట్లో వేయండి. ఊరక దొరికే ఆకులు తీసుకొచ్చి దాంట్లో వేయమంటున్నాడు. అంటే కింద ఒకడు అంటాడు, శిష్యుల్లో ఒకడు ఏమంటాడు? అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించడానికి ఇవి ఎంత అని చెప్పగా, ఎలీషా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్తూ వచ్చాను కదా, ఇది మీకు ఏం కనబడుతుంది? ఏ పాటివి 100 మందికి ఈ చిన్న కుండ పెట్టావు, 100 మందికి ఇవి ఏ పాటివి అంటే, అయ్యా అరణ్యంలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, ఆయనను ఈ 5,000 మందికి ఇవి ఏ పాటివి అన్నట్లుగా కనపడుతుంది కదమ్మా. అంటే ఎలీషా యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా లేడా? దైవజనుడు దైవజనుకు లక్షణం ఏంటంటే మొట్టమొదటి విశ్వాసం.
కరువు, ఆ గిల్గాలంతా కూడా కరువుతో ఉన్నప్పుడు తన యొక్క 100 మంది శిష్యులు వారికి ఆహారం అవసరము అన్నప్పుడు ఆయన దిగులు చెందినట్లు కనపడ్డంలా, దిగులు చెందినట్లు కనపడ్డంలా ఏం చేస్తున్నాయంట, కుండ పెట్టండి, పొయ్యి మీద కుండ పెట్టండి, క్రింద మంట అంటించండి, కుండలో ఏమి లేకపోయినా పర్వాలేదు, ఏం చేయమంటాడు, కుండ వెలిగించి నీరు పోయండి, నీరు పోసి కింద మంట పెట్టండి, మండుతూ ఉంటుంది, పోయి ఆకుకూరలకు తీసుకొచ్చి తెంచి దానిలో ఉన్నాయి ఆకుకూరలు. అందులో కరువు వచ్చినప్పుడు ఆకుకూరలు లేకుండా ఎవరికి దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి? కరువు వచ్చినప్పుడు ఆకుకూరలు వీడు వెర్రి ద్రాక్షల కోసం ఎందుకు కోసుకొచ్చాడు? సరైనటువంటి కూరాకులు లేక తీసుకొచ్చి వెర్రి ద్రాక్షకాయలు వేస్తుంది. అంటే ఇన్సఫిషియెంట్, స్కాసిటీ ఉంది. ఎందుకంటే అంత కరువు ఉన్నప్పుడు దొరికినట్టుగా కూర ఏం చేసి వచ్చారంటే కోసుకుపోతుంటారు. మనకు చూడండి, వేసవికాలం వస్తే కూరగాయల మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయి? 20 రూపాయలు కేజీ 20 రూపాయలకు దొరికే దొండకాయలు ఎంత ఉంటాయి? 80 రూపాయలు, 80 రూపాయలు కూడా ఉంటున్నాయి. మొన్న 80 రూపాయలు కూడా అమ్మారు కదా. పుచ్చు వంకాయలు, చచ్చు వంకాయలు అవి కూడా 15 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి. ప్రతిదీ ధర. ఎందుకని అంటే వేసవి కాలంలో పెద్దగా పంటలు పండవు. కరువు వచ్చినప్పుడు ఆకుకూరలు ఎలా పండుతాయి? కనుక ఆకుకూరల యొక్క స్కేర్సిటీ ఉంది. ఆయన ఏమంటాడు, ఎలీషా ఏమంటాడు, మంట పెట్టండి అంటాడు. అంటే కుండ కింద మంట పెట్టండి, నీళ్ళు పోయండి, మంట పెట్టండి అంటాడు. విశ్వాసము దైవజనునికి ఉండవలసిన లక్షణం ఏంటి అంట? దైవజనునికి ఉండవలసిన లక్షణం ఏంటంట? విశ్వాసం. తను మాత్రమే కాదు, తనతో కూడా ఉన్నటువంటి 100 మందిని పోషించడానికి ప్రభు చాలిన దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమన్నది చూడండి. కాగా క్రీస్తు యేసులో ఆయన క్రీస్తు యేసు మహిమలో ఆయన మీ ప్రతి అవసరమును తీర్చును. కానీ ఆయన మన ప్రతి అవసరమును తీర్చేవాడుగా ఉన్నాడు. విశ్వాసం అవసరం. కాబట్టి దైవజనులకు ఉండవల్ల లక్షణం ఏంటంటే విశ్వాసం. ప్రతి పరిస్థితి కొరకాయ దేవుడు నన్ను పోషించగలడు, నాకు అప్పగించినటువంటి ఈ శిష్యులను కూడా పోషించగలడు అనేటువంటి విశ్వాసం అవసరము దైవజనునికి. కనుకనే అటువంటి వాడే దైవజనుడిగా ఉండగలడు. తర్వాత ఇంకేంటంట చూడండి, పనివాళ్ళని పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు వంట చేయమంటే, అయితే ఒకడు కూరాకులు ఏరటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసి వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసాను. మన అంశం ఏంటంటే రెండవది, దైవజనులకు ఉండవలసిన లక్షణం ఏంటి? అది విషమైనది. ఏది విషమైంది? వీటి తెలియక అంటే చేదుకూరలు అంటే బిట్టర్ అంటామా, లేకపోతే ఇంకేమంటాము, వైల్డ్ గోడ్స్ అవి తీసుకొచ్చి వేస్తూ వచ్చాడు. కుండలో వేయగానే ఆ కుండలో వండేదంతా కూడా ఏమైపోయిందంట? విషమైనది. ప్రస్తుత కాలపు పరిస్థితి, కుండలో వేసిన ఆకుకూరలతో కూడా కలిసిపోయి ఈ చేదు కూరలు కూడా కలిసి వంటకం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా డినామినేషనల్ చర్చెస్ తర్వాత మన సహవాసం ఏమైందంటే వంట వండబడుతూ ఉంది. ఎలా వండుతుందంట? మంచి కూరలు తరిగి ఆ కుండలోనే వేయబడుతున్నాయి. చేదు కూరలు కూడా తరిగి కూర అంటే ఆకుకూరలు తరిగి దానిలో వేయబడుతున్నప్పుడు ఏమైందంట? ఏమైంది? రెండు కలిసిపోయినాయి. వండినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? ఒకే కూరగాయ వేస్తామా? ఒక్కొక్కసారి ఇప్పుడు సాంబార్ చేస్తున్నారు కదమ్మా. సాంబార్ చేస్తున్నప్పుడు సాంబార్లో ములక్కాయ వేస్తామో, సొరకాయ వేస్తామో, ఏమేస్తామో? రమేష్ బ్రదర్ చెప్పండి. తింటాం కానీ గుర్తు రావట్లా. బెండకాయ వేస్తాము, వంకాయ వేస్తాము, క్యారెట్ వేస్తాము, ఇంకాలే ఇంత వేసిన తర్వాత నాకు ముల్లంగి టేస్టే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ముల్లంగి టేస్టు లేదు, నాకు సొరకాయ టేస్టే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సొరకాయ టేస్టు? క్యారెట్ కావాలా, క్యారెట్ టేస్టే కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కలిసిపోయినాయి కదా. క్యారెట్లో జ్యూస్, సొరకాయలో జ్యూస్,
ఇప్పుడు రకరకాల వెజిటబుల్ జ్యూస్ అంతా ఒక్కటిగా మిక్స్ అయిపోయింది. మంచి 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 కూరలు చేదు కూర కూడా కలిసింది. చేదు కూరలు అంటే మీరు జ్ఞాపకం చేసుకోవాలా. తెలుగులో ఏముందమ్మా, ఇంగ్లీష్లో చూడండి. సరే మీరు చదివాం కదా, విషం ఉంది అంటే విషాన్ని తీసుకొచ్చే విషాన్ని కలిగించే కూర కూడా ఏమన్నాయి అంటే ఇప్పుడు ఏమైందంటే కూర అంతా కూడా అసలే కరువు. అయితే ఇప్పుడు ఏమైందా, కూర వంట ఏమైపోయిందంట, వంట ఏమైపోయింది, విషం అయిపోయింది. ఎట్లా వేరు చేస్తాం? ఇప్పుడు మంచి కూరలను చేదు కూరలు కలిపి ఉన్న వంటను వేరు చేయగలమా? మంచి కూరగా చెడు కూరగా వేరు చేయగలమా? చేయలేం. మరి ఎట్లాగా? దేనికి సాదృశ్యము? ఈ చేదు కూరలు దేనికి సాదృశ్యము అంటే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు, లేదా 12వ వచనం చదవండి. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారిని బోధన గూర్చి జాగ్రత్త పడవలని గమనించండి. ఏంటి ఈ చేదు కూరలు ఏంటి? ఈ కుండలోనికి వచ్చినటువంటి చేదు కూరలు ఏంటి? కుండలోనికి వచ్చిన చేదు కూరలు అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిపిండి. అంటే సద్దూకయ్యులు మిమ్మల్ని ఇప్పుడు పులిసిపోయినట్టు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి పులవడంలా పులిసిపోయింది అనుకున్న పిండి, అట్టు పిండి ఉందండి, పులిసిపోయింది, సరిపోవట్లా, కొద్దిగా ఇంట్లో ఒక 4 ఉన్నాము, 2కి మాత్రమే సరిపోతుంది, మంచి పిండి తీసుకున్నా కలిపేస్తే ఇప్పుడు దాన్ని వేరు చేయగలమా? మంచి పిండిని పులిపిండిని వేరు చేయగలమా? వేరు చేయలేం. వేరు చేయడం చేతగా. ఇప్పుడు మన సహవాసంలో సహితం మరలా ధైర్యంగా చెప్తున్నాను, ఈ నా ఫెలోషిప్ మన సహవాసంలో బయటంతా ఎప్పుడో పాడైపోయింది, మన సహవాసం కూడా పాడైపోయింది. వేరు చేద్దామంటే వేరు చేయలేని పరిస్థితి వచ్చింది, పెనవేసుకుపోయింది అనమాట. చేదు కూరలో మంచి కూరలు కలిసిపోయిన రీతిగా పులిని పిండి కలిసిపోయిన రీతిగా అయిపోతూ వచ్చింది. ఏంటిదంటే పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి యొక్క బోధ. పరిసయ్యులు అనువారి యొక్క బోధ ఇదేం చేస్తుందంటే కుండలో విషాన్ని మార్చేస్తుంది. ప్రస్తుత కాలంలో కరువుతో ఉంటున్నాము. ఈ కరువు కాలంలో సైతము ఏం చేస్తున్నామంటే మనము చేదు కూరలు, విషమున్నటువంటి కూరలు తింటున్నాం. విషమున్నటువంటి కూరను తిన్నప్పుడు ఏమవుతుంది? ఆహారం విషమైతే ఏమవుతుంది? మరణం సంభవిస్తుంది, మరణం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దైవజనులు అయితే ఒక్కటి విశ్వాసం ఉండాలి, పోషించడానికి ఆహారం ఇవ్వడానికి ఏం చేయాలంటే దైవజనులకు విశ్వాసం ఉండాలి. రెండవది దైవజనుడు అన్నారు. దైవజనుడు ఏం చేయాలి? విషయాన్ని విరిచేసేవాడుగా ఉండాలి. దైవజనుని యొక్క లక్షణం విషయాన్ని విరిచేవాడుగా ఉండాలి. ఏంటి అది విషయమో? ఏమన్నానండి? మరోసారి 12వ వచనం చదువుతాం. 6:12 మత్తయి 6:12 మత్తయినా 16:12 అప్పుడు పులిసిన పిండిని కూర్చుని కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి. ఇప్పుడు ఆ బోధ గురించి నేనేం చెప్పడం లేదు, తర్వాత ఆలోచన చేద్దాం. అంటే డాక్ట్రిన్ బోధ, దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటే చూడండి, అవుట్ సైడ్ మాట్లాడుకుందామా? ఎటువంటి వారు వీరు మనం చూస్తూ వచ్చాం కదా. చదవము ఒకసారి 16వ అధ్యాయం 20వ అధ్యాయమో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం అనుకుంటాను. బైబిల్ స్టడీ రోజు చెప్తూ వచ్చానన్న ఈ మాట. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 20:29 నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు. చేదుకూరలు ఏంటి? చేదుకూరలు దేనికి సాదృశ్యమో? క్రూరమైన తోడేళ్ళు ఎవరంట? వీరు పరిసయ్యులు సద్దూకయ్యులు. వీరి బోధ ఎలా సంఘాల్లో ప్రవేశిస్తూ వచ్చింది?
వీరి యొక్క బోధ స్వచ్ఛమైన బోధ కాదు, ప్రవేశిస్తూ వచ్చింది. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు లోపల వారు మందను కనికరించరు. అంటే దేవుని యొక్క మంద అంటే మనమే, కనికరించరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, అంటే బివేర్ ఆఫ్ పారిసిస్ డాక్ట్రిన్. చూడండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను సింగనగర్లో ఏం చేస్తూ వచ్చాను, ట్రాక్స్ ఇచ్చుకుంటూ సువార్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక ఆయన పేపర్ చదువుతున్నాడు. ఆ కుక్కను ఏం చేస్తూ వచ్చాయంటే గేటు కట్టేసి ఉన్న కుక్క, అది కట్టేస్తుంటే నేను ఏం చేశానంటే తలుపు తీస్తుంది, నేను లోపలికి వెళ్ళగానే కట్టేస్తుంది, కానీ గొలుసు కొద్దిగా స్వేచ్ఛగా తిరగడానికి ఏమైందంటే గొలుసు ఇచ్చాడు. నేనేమో గేటు తీస్తుంది కదా, లోపలికి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేసి పట్టేసుకుంది. అయితే కొందరు ఏం చేస్తారంటే కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెడతారు. ఆయన బోర్డు పెట్టలా, కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టుంటే వెళ్ళుండేవాడిని కాదు లోపలకు, విసిరేసి ఉండేవాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, అంటే ఇటువంటి వారంట వీరు క్రూరమైన తోడు. ఎలా వస్తారంట వీరు? గొర్రె చర్మం కప్పుకున్నటువంటి వాళ్ళు. క్రూరమైన తోడేలుగా వస్తాం, తోడేలు మనం గ్రహిస్తాం కదా, అట్లా కాదు. ఏం చేస్తారంట వారు? గొర్రె చర్మం కప్పుకొనే వస్తారంట. గొర్రె చర్మం కప్పుకొని దేవుని సమాజంలో ప్రవేశించేవారుగా ఉంటారు. ఎంత నాశనం చేస్తూ వదిలిపెట్టారండి క్రైస్తవ్యాన్ని, ఎంత నాశనం చేస్తూ వచ్చారు. క్రూరమైన తోడేలు ప్రవేశిస్తూ వచ్చి ఎంతగా నష్టం చేస్తూ వస్తే క్రైస్తవ సమాజాన్ని అంతగా ఇప్పుడు ప్రతి ఒక్కడు యూట్యూబ్లో ఏం చేసి పోటీపడి ఏందో క్రైస్తవులు తిట్టుకుంటూ బయటకు వెళ్ళి మనం స్వార్థ ప్రకటించడానికి వీరే ఈ క్రూరమైన తోడేళ్ళ వలన మనం బయటకు వెళ్ళేసి స్వార్థ ప్రకటించలేకపోతూ వస్తున్నాం. ఒకడేమో పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తాడు, రాజకీయాల్లోకి వచ్చేస్తాడు. భయంకరంగా ఎలా ఉంది మనకి, మీకు తెలుసు కదా, నేను మాట్లాడుతున్నా. భయంకరంగా సేవ చేసేవారికి రాజకీయాలతో ఏం పని, సేవ చేసేవాడికి పోటీగా ఉన్నటువంటి వాడు అన్నలే తమ్ముళ్ళు ఇష్టమైనట్లుగా ఏం చేయాలి, క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం ఏంటి. ఇటువంటి వారు క్రూరమైన తోడేలుగా మరి ఏమంటాం చెప్పండి. ఇటువంటి వారు క్రూరమైన తోడేలు. వీరిని ఎంతమంది ఫాలో అయ్యారు వాళ్ళని, ఎంతమంది క్రైస్తవం ఉందని ఫాలో. ఒక ఆయన అయితేనేమో పిడబ్ల్యూ గ్రౌండ్ అంతా అసలు అంటే ఇక్కడ పలసగా కనపడం, ఆయన వస్తే పిడబ్ల్యూ గ్రౌండ్ అంతా కూడా ఏమైపోయిందంట. నేను కూడా వెళ్ళాను ఒకసారి, ఎక్కువ వెళ్ళలేదు, ఒకసారి ఎంతమంది వస్తున్నాడు వెళ్ళాను, చూశాను. ఇప్పుడు ఏమైనాడా ఆ వ్యక్తి? దేవుని నామానికి, క్రైస్తవ్యానికి ఎంత అవమానం తీసుకొస్తున్నారు. మరి మన సహవాసంలో లేరంటే ఖచ్చితంగా ఉన్నారు. అంతకంటే దరిద్రంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు భక్సింగ్ గారు స్థాపించిన ఈ సహవాసంలో ఉంటూ వచ్చారు. ఏమని చెప్తాము మనం విశ్వాసంలో వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు. బయట వాళ్ళు చెప్పుకున్న ధైర్యంగా చెప్పుకుంటూ వస్తున్నాం. సహవాసంలో ఉండి వారి గురించి చెప్తే ఎవరి బోధ వింటామో అని చెప్పండి. చెప్తూ వచ్చామా ఒక్కడి బోధ కూడా మనం వినలేమో. అదే వింటున్నటువంటి వారులారా, హెబ్రోన్లో ఉండి వింటున్నటువంటి వారులారా, మీరు చేసేటువంటి పనికి మాలిన పనులు మేము కనుక ప్రకటిస్తూ వస్తే ఏమైపోతుందంటే మీరు బాగానే ఉంటారు కానీ సమాజాలు నష్టమైపోతూ వస్తాయి. క్రూరమైన తోడేలు, కుండలోనికి ఏమొచ్చినాయంటే చేదుకూరలు వచ్చి పడినవి. కుండలోనికి చేదుకూరలు వచ్చి పడినవి, విషతుల్యమైపోతూ వచ్చింది ఆహారము. అయితే దైవజన్ యొక్క లక్షణం ఏంటి? విషాన్ని విరిచివేయగలిగినటువంటి సామర్థ్యము. చెప్తూ వచ్చాను కదా. ఎంతమంది ఉన్నారండి ఆయనకి? ఒకవేళ దైవజనుడు అయితే ఎంతమంది ఉన్నారు ఆయన శిష్యులు? ఏం తమ్ముడు ఎంతమంది ఉన్నారు? కింద భాగంలో ఎంతమంది? 100 మంది శిష్యులు ఉన్నారంట. ఆయనకి 100 మంది శిష్యులు ఉన్నారంట. ఒకడికేమో వేల సంఖ్యలో వస్తారు, కానీ వాడు సేవ చేయడానికి వాడి క్రింద ఇంకొకడు ఉండే సేవకుడు ఒక్కడిని కూడా తయారు చేయలేడు. తన దగ్గరికి ఎంతమంది అయినా వస్తారు విశ్వాసులు, తను మాత్రం ఇంకొకరిని తయారు చేసి ఏం చేయాలంట, ఇంకొకరిని తయారు చేసి పెట్టడానికి వాడి దగ్గర ఒక్కడు తయారు కాలేడు. నువ్వెలా దైవ సేవకుడు అవుతావు? చెప్పండి. నువ్వు ఒకవేళ దైవజనుడు అయితే నీకు అనేక మంది దైవజనుడు భక్సింగ్ గారు ఎంత వందలు, ఇప్పుడు 10,000 సంఘాలు ఉన్నవి. 10,000 సంఘాల్లో 10,000 మంది సేవకులు ఉండి వచ్చారు. 10,000 మంది సేవకులను తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే నీకు ఒక్కడంటే ఒకరిని ఎందుకు తయారు చేయలేకపోతూ వచ్చావు? చెప్పండి. ఇవి క్రూరమైన త్రోడీలు అంటే, ఇవి చేదాకులు అంటే, ఇవి వైల్డ్ గోడ్స్ అంటే, ఇవి చేదైన కూరలు కుండ సంఘానికి సాదృశ్యం. కుండలోనికి వచ్చి పడుతూ వచ్చినాయి. కాబట్టి టోటల్గా ఇండియాలో క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించింది అంటే చేదు కూరలే. కాబట్టి బివేర్ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఫారిసీస్.
బివేర్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ పారిసిస్. పరిసయ్యుల యొక్కయో సద్దుకాయుల యొక్కయో బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, రెండో మాట చూద్దాం. చూడండి ఏం చేస్తూ వచ్చాడు ఆయన. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులేరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగుక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తిండకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా కుండలో విషమున్నది అని కేకలు వేసి దాన్ని తినకమాండి. శిష్యుడే ఎలీషా యొక్క శిష్యుడే, కానీ ఏ కూరకు ఏది మంచితో ఏది చెడుతో తెలుసుకోలేకపోతూ వస్తున్నాడు. ఉంటారు అటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు లేరా? యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు లేరా? యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు లేరా? అప్పగించిన వారు లేరా? గుర్రం అది మంచి కూర ఏంటిదో, మంచి ఆకుకూర ఏంటో, చెడు ఆకుకూర ఏంటో గ్రహించలేనటువంటి ఇదా 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగి ఏం చేస్తూ వచ్చాడు యూదా ఇస్కరియోతు? ఆయన యొక్క స్వభావాన్ని గ్రహించలేకపోతూ వచ్చాడు, ఆయన దైవత్వాన్ని గ్రహించలేకపోతూ వచ్చాడు. తుదికి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన పట్టించి అప్పగించడానికి కూడా ముందుకు వస్తాయి. అంటే ఏమి నేర్చుకోలే. అటువంటి వాడు ఒకడు ఉన్నాడంట ఎలీషా యొక్క శిష్యులో. వాడు చేసినప్పుడు ఇదంతా ఏం చేస్తూ వచ్చాయంట? బయటకు పోయి నేను కూడా చేస్తాను, నేను కూడా పనిమంతుడినే, నేను కూడా ఏరుకొని వస్తాను, నేను మాత్రం ఎందుకు వెళ్ళి తీసుకొచ్చి వేశాడంట. మళ్ళీ కూడా చాలామంది అలా ఉంటారు. ఏం చేస్తారంట? నేను కూడా చేస్తాను ఆ పని అని చెప్పేసి తీసుకొచ్చి వేసి. నువ్వు చేసిన ఒక్కడి వలన, గుణమెరగక చేసిన పని వలన ఏమవుతుందంట? కుండలో ఉన్నటువంటి విషం అంతా, కూర అంతా ఏమైపోతూ వచ్చింది? విషతుల్యం అవుతుంది. విషతుల్యం. అది దైవజనుడు ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? దైవజనుడు ఏం చేస్తూ వచ్చాడు? ఏం చెప్పండి? ఎలా వేరు చేస్తాం చెప్పండి? కుండ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని, బేషన్ లాంటి ప్లేట్ తీసుకొని మనం దమ్ము బిర్యానీ వేసిన వేరు చేస్తాం. పెద్దగా ఉంటుంది కదా, ఏమన్నా సాసర్లా ఉంటుంది కదా, అలా వేరు చేసి ఇది చేదు కూర, ఇది మంచి కూర అని అట్లా చేశాడా? అలా చేసేది. ఏం చేస్తూ వచ్చాడు? అందులో ఏం చేశాడు? పిండి కొంత తెమ్మని ఏం చేస్తూ వచ్చాడు? పిండి తీసుకొచ్చి కుండలో వేస్తూ వచ్చాడు. దేనికి సాదృశ్యం? పిండి దేనికి సాదృశ్యము? పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను, ప్రభు యేసుండను పిండిని కలుపు, ప్రభు యేసుండను పిండిని కలుపు, పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా. కాబట్టి పాపపు విషముతో నా పాత్ర నిండిపోయింది, ప్రభు యేసుండను పిండిని. కాబట్టి క్రొత్త పిండి తీసుకొని రండి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని తీసుకొని రమ్మంటాడు. ప్రభుని యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి ఏం చేయాలంట? విషమున్నటువంటి పాత్రలో వేయమంటున్నాడు. అంటే అది బోధన మాట్లాడుకుంటూ వచ్చాం కదా, బోధ. కాబట్టి సద్దుకాయల బోధ, తర్వాత పరిసయ్యుల బోధ. హేరోదును పులిపిండిని కూడా జాగ్రత్త పడాలంటున్నాడు. హేరోదు గురించి మనం మాట్లాడుకోము, సమయం సరిపోదు. ఏం చేయాలంటే అటువంటి బోధ ఉన్నప్పుడు యేసుక్రీస్తు పిండిగా తీసుకొచ్చేవాళ్ళు. పిండి అంటే ప్యూర్ గాస్పల్, స్వచ్ఛమైనటువంటి సువార్త. యేసుక్రీస్తుని వారిని గురించినటువంటి స్వచ్ఛమైనటువంటి సువార్త పిండి. యేసుక్రీస్తు అంటే ఆది యందు వాక్యం ఉండెనో, వాక్యమో దేవుని యొద్ద ఉండెనో, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించను. ఇప్పుడు పిండి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఏం వాక్యమో? సద్దుకాయల బోధ కాదు, పరిసయ్యుల బోధ కాదు. మరి ఏంటంటే అది యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త, స్వచ్ఛమైనటువంటి సువార్త.